ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సుదీర్ఘంగా విచారించిన భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావుతో పాటు తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. భుజంగరావు, తిరుపతన్నపై ఐపీసీ సెక్షన్ 128తో పాటు 409, 427, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిద్దరూ ఫోన్ ట్యాపింగ్తో పాటు గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బులు రవాణా చేసినట్లుగా గుర్తించారు. ఈ మేరకు భుజంగరావు, తిరుపతన్న వాహనాల జీపీఎస్ మూవ్మెంట్ పై పోలీసులు విచారణ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణాను అడిగి తెలుసుకుందాం. రాణా, ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతుంది అన్న చదంగా మారుతుంది. ప్రణీత్ రావుతో మొదలు పెట్టుకుని ఎంతో మంది కీలక వ్యక్తుల పేర్లు ఇందులోకి బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి టార్గెట్గా కూడా టార్గెట్గా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు భుజంగరావు, తిరుపతన్నల వాహనాల జీపీఎస్ మూవ్మెంట్ పై కూడా పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టబోతున్నారు? ఎలక్షన్ సమయంలో భారీ ఎత్తున మునుగోడుకి కానీ హుజూరాబాద్కి కానీ జనరల్ ఎలక్షన్లో జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వాహనాల్లోనే పెద్ద డబ్బులు వెళ్ళింది. అక్కడ వారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకి అందించారంటూ కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని విచారణలో తేట తెలియనటువంటి నేపథ్యం కనపడుతుంది. దీని వెనకాల తిరుపతన్న ఉన్నాడు, అలాగే భుజంగారావు ఉన్నారంటూ కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే ఉదయం నుంచి కూడా వారిని విచారిస్తున్నారు. విచారించిన తర్వాత భుజంగారావుని ఇప్పుడే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. తిరుపతన్నను కూడా మరి కాసేపట్లో అరెస్ట్ చేసి పంపించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. వీరిని రేపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు కూడా ఇవాళ 12 గంటల లోపల అతని విచారణ కస్టడీ ముగిస్తుంది కాబట్టి రేపు ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మరికొన్ని రోజులు కస్టడీ విచారణకి అనుమతి ఇవ్వాలంటూ కూడా వారు పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇది ఓ పక్క నడుస్తుంటే, అయితే విచారణ ఉదయం నుంచి నడుస్తున్న నేపథ్యంలో ఈ విచారణలో 2018 నుండి వీరు చేసినటువంటి కార్యకలాపాలపైన, అలాగే ప్రతిపక్ష నాయకులపైన, సొంత నాయకులపైన వీరు చేసినటువంటి ట్యాపింగ్ వివరాలను కూడా ఇవాళ పోలీసులు బయటపెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబము, రేవంత్ రెడ్డి టార్గెట్ గా కూడా వీరు పనిచేసినట్టుగా తెలుస్తుంది. 2018 నుంచి కూడా వీరు ఎస్ఐపిలో వచ్చిన తర్వాత, అలాగే వివిధ శాఖల్లో ఉన్న తర్వాత మెయిన్ టార్గెట్ గా ఆయన కుటుంబాన్ని, రేవంత్ రెడ్డిని వీరు పెట్టుకున్నటువంటి నేపథ్యం కాబట్టి, దాంతోపాటు రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో దాదాపు 300 మీటర్ల సమీపంలోనే ఒక రేడియస్ లోపలనే ఒక మొబైల్ వ్యాన్ని ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డి మొబైల్తో పాటు వారి యొక్క పిఎల్ మొబైల్ నెంబర్స్, అలాగే రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల మొబైల్ నెంబరు, వారి అన్నదమ్ములు వాళ్ళందరి మొబైల్ నెంబర్స్ కూడా వీళ్ళు ట్రాక్ చేశారు. ట్రాక్ చేసిన తర్వాత ఎవ్రీ మూమెంట్, ప్రతి ఒక్క వీరు ఏం జరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ ఒక్క పారిశ్రామిక వచ్చి వీరితో మాట్లాడారు, ఏ ఒక్క రాజకీయవేత్త వచ్చి వీరిని కలుస్తున్నారు, ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు, పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలకి చేరవేసినట్టుగా సమాచారం ఉంది. దాంతోపాటు రేవంత్ రెడ్డితో ఎవరైతే టచ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరుతున్నారో వారు కాంగ్రెస్ పార్టీకి కానీ ఆయనకి కానీ సపోర్ట్ చేయడానికి వస్తున్నటువంటి నేతలు ఉన్నారు. వారి యొక్క సంభాషణలంతా విన్న తర్వాత ఈ గ్యాంగ్ మొత్తం కూడా వారికి పారిశ్రామికవేత్తలకు ఫోన్ చేసి బెదిరించినట్టుగా మనకు సమాచారం. వారి నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు గుంజినట్టుగా మనకు సమాచారం అందుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది.